పోసుకోవడం, ఇవన్నీ పచ్చబొట్లు వేసేసుకోవడం, ఇది గంజాయి ఆకు, ఈ గంజాయి ఆకులు వేసుకోవడం, ఇవన్నీ వేసేసుకోవడం, ఈ పొట్ట మీద గిట్ట మీద మొత్తం కోతలు గీతలు కోసేసుకోవడం, ఇవన్నీ కోతలు గీతలు ఇవన్నీ కోసేసుకోవడం. ఎట్లా నెలలు ఉండేవాళ్ళు మీరు జైల్లో? ఒకసారి సంవత్సరం, ఒకసారి 6 నెలలు, ఒకసారి 6 నెలలు, ఒకసారి సంవత్సరం, ఒకసారి 8 నెలలు, ఒకసారి 2 సంవత్సరాలన్నర, ఒకసారి మెంటల్ హాస్పిటల్లో 6 నెలలు ఉంచేశారు. మెంటల్ అని చెప్పి ఎర్రగడ్డ హాస్పిటల్లో. అలాగా వైజాగ్ లో ఒంటరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో భద్రాచలం ప్రాంతంలో సువార్త కొరకు పరిచర్య కొరకు రావటం జరిగింది. ఇప్పటి వరకు పరిచర్య అంతటిని ముగించుకొని మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతా ఉన్నాం. ఈ సందర్భంలో మన మధ్యలో సహోదరుడు రాజేష్ అన్న ఉన్నాడు. రాజేష్ అన్న గత కాలంలో ఆ లోకంలో పాపంలో బ్రతుకుతూ యేసు క్రీస్తుని తెలుసుకొని తన బ్రతుకుని ఎలా మార్చుకున్నాడో, ఎలాగా దేవుని బలమైన మాట, ఈయన ప్రేమ కలిగిన మాట అన్న జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందో, ఈ యవన వయసులో ఆయన తట్టు తిరగటానికి ఈ దేవుని మాట ఎటువంటి ప్రభావాన్ని అన్న జీవితం మీద చూపించిందో అన్న మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్న, కొంచెం ఈ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. నా పేరు రాజేష్ అన్న, అందరికీ ప్రైజ్ లాడు వినేటోళ్ళకి. అయితే ఫస్ట్ మాది ఇక్కడే భద్రాచలమే. ఇక్కడ చిన్నగా మామూలుగా చిన్నప్పుడు ఏదో అమ్మ తిట్టిందని చెప్పి అలిగి వైజాగ్ వెళ్ళిపోయా. ఒక 3 years ఒంటరిగా బతికా. ఫస్ట్ వెళ్ళినప్పుడు అడుక్కొని బతికాను, చెత్తకాయితాలు ఏరుకున్నాను, తర్వాత దొంగతనాలు చేశాను. తర్వాత ఇప్పుడు ఎవరైనా టిఫిన్ తింటే పక్కన బండికాడికి వెళ్ళి, అన్న మీరు పాడేసేది నాకు ఇవ్వండి అన్న అని చెప్పి నేను అది తీసుకొని తిన్న రోజులు ఉన్నాయి. అలాగా బ్లాక్ టికెట్లు అమ్ముకునేటోని, దొంగతనాలు చేసుకునేటోని, దొంగలతో తిరిగేటోని. ఇక ఆ టైంలో నా పరిస్థితి అలాగ ఉండేది, ఆ సిచ్యువేషన్ అలాగ ఉండేది. ఇక అలాగా బ్లాక్ టికెట్లు అమ్ముకునేటోని, దొంగలతో ఎవరితో బలతే వాళ్ళతో తిరిగేటోని, రేపిస్టులు వాళ్ళు వీళ్ళు అని ఎవరు లెక్క చేయకుండా అందరితో తిరిగేటోని. అలాంటిది నాకు అలాగా నేను సొల్యూషన్ ఈ మత్తు లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్న మధ్య మనం తక్కువే. ఎందుకంటే నేను అలాంటి లోకంలో ఉండేటోని. నా మీదకి చంపేద్దామని ఎంతో మంది వచ్చారు. నేను ఒకసారి నీళ్ళల్లో మునిగిపోయేటోని, చచ్చిపోయేటోని. ఇలా గొడవలు, కత్తిపోట్లు, బ్లేళ్లతో కోసుకొని నేను అవతల వాళ్ళని పొయ్యడం, నేను కోసుకోవడం. పోలీసు వాళ్ళు ఏమైనా చికా చేస్తే వాళ్ళని పొయ్యి కోసి బ్లేడ్ చికా చేసి నేను చికా చేసుకోవడం. పబ్లిక్ ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని కూడా చికా చేయడం. ఇలాగ ఉండేదన్న నా జీవితం జైల్లోకి. అయితే ఒకరోజు కానిస్టేబుల్ వాళ్ళు అక్కడ నేను మత్తు పదార్థం వాడుతూ ఉన్నప్పుడు నా పక్కన ఇంకో దోస్తు ఒక సీసా పట్టుకొని వచ్చేస్తా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వాలని చెప్పి అతను అడిగినందుకు మా ఫ్రెండ్ అతను కొడతాడు. అతను కొట్టడం వల్ల ఇక నేను కూడా చేయి చేసుకుంటా ఉంటే కానిస్టేబుల్ వస్తారు. వాళ్ళ మీద చేయి చేసుకొని వాళ్ళు చికాగా మాట్లాడడం వల్ల ఇక మేము చేయి చేసుకొని అక్కడ వైజాగ్లో నేను జైలుకి వెళ్తాను. వైజాగ్లో జైలుకి వెళ్ళిన తర్వాత మా మామయ్య లేడీస్ హెయిర్ బిజినెస్ చేస్తాడు. అక్కడ హెయిర్ బిజినెస్ చేసే అతను మా మామయ్య జైల్లో ఉంటాడు. నాకు అసలు ఎంత గొప్ప దేవుడు అంటే, అసలు నేను ఎక్కడ 350 కిలోమీటర్లు, ఎక్కడ 3 సంవత్సరాలు ఒంటరిగా బతికి, అసలు 3 సంవత్సరాలు అసలు బతకాల్సిన కూడా కాదు. ఎన్నో నా మీద అటెంప్ట్స్ అవన్నీ ఆయన చచ్చిపోవాల్సిన నేను. అలాంటిది దేవుని కాపుదల నా మీద అయితే ఎప్పుడూ ఉంది. నేను దేవుణ్ణి వదిలేసానేమో కానీ దేవుడు మాత్రం నన్ను ఎప్పుడు వదలను. ఎప్పుడు నా యందు కనికరం ఉంచుకుంటూ కాపలాగా దేవదూతలను పెట్టుకుంటూ అసలు నన్ను ఎప్పుడు ఎక్కడ నాకు కానీ ఎంత జీవితం అలాంటి జీవితంలో ఉన్నా నాకు ఎప్పుడు తిండికాడ లోటు లేకుండా అలా బ్రతికేటోడిని. అలాంటి పరిస్థితుల్లో నేను జైలుకి వెళ్ళినప్పుడు మా జంపన్న మామయ్య సొంత మామయ్య రిలేషన్లో ఆ జైల్లో ఉన్నాడు. అసలు మనం ఏదో కేసులో జైలుకి వెళ్ళడం ఏంటి, జైలుకి వెళ్ళిన తర్వాత మన అనుకునే సొంత రిలేషన్ ఆ జైల్లో ఉండడం ఏంటి, ఉంటే భద్రాచలంలో, ఖమ్మంలోని ఇక్కడెక్కడ ఉండాలి, కానీ వైజాగ్లో ఉండడం ఏంటి. దేవుడి వల్ల సాక్ష్యం చెప్పి నాకు నాలాంటి జీవితానికి అనేకులకు పంచడానికి నాలాగా పాడైపోతూ మారాలని కొంతమందికి కోసం ఇలా నా జీవితం ఇలాగ అయిందో, లేకపోతే నేనే ఇలాగ దారి తప్పానో కానీ అలాగా అవడం, జైలుకి వెళ్ళడం వల్ల మా మామయ్య మా అమ్మోళ్ళకి ఫోన్లు చేసి అవన్నీ చేసి నన్ను భద్రాచలం పిలిపించేశాడు. భద్రాచలం ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు వచ్చి అక్కడ బెయిల్ తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చేటోళ్ళు. ఇక్కడికి తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ 1-2 నెలలు మంచిగా ఉన్నా. మళ్ళీ పాత జీవితం స్టార్ట్ అయిపోయింది నాది. మళ్ళీ యథావిధిగా ఫ్రెండ్స్తో తిరగడం, గంజాయిలు తాగడం, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, బ్లేళ్లతో కోసుకోవడం, ఇదంతా బ్లేళ్లతో కోసుకోవడం, ఇవన్నీ పచ్చబొట్లు వేసేసుకోవడం, ఇది గంజాయి ఆకు, ఈ గంజాయి ఆకులు వేసుకోవడం, ఇవన్నీ వేసేసుకోవడం, ఈ పొట్ట మీద గిట్ట మీద మొత్తం కోతలు గీతలు కోసేసుకోవడం, ఇవన్నీ కోతలు గీతలు ఇవన్నీ కోసేసుకోవడం. ఎట్లా పడితే అట్లా నా జీవితం ఉండేది. అలాగా నా జీవితం ఉన్న రోజుల్లో నుంచి ఇక్కడ కూడా మళ్ళీ నేను అలానే స్టార్ట్ చేశాను. ఒక 1 నెల రోజులు మంచిగా ఉన్న తర్వాత ఇలా చికా చేస్తున్నా, దేవుని తెలుసుకొని మా అమ్మోళ్ళు అందరూ అంటున్నారు. మా అమ్మోళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే, కానీ నాకు కొద్దిగా దేవుడి గురించి తెలుసు కానీ అంత లోతుకి వెళ్ళాలి నేను. సరే అని చెప్పి ఇక మళ్ళీ నేను చికా చేస్తా ఉన్నా. మళ్ళీ జైలుకి వెళ్ళా. ఇక్కడ గంజా తాగుతూ ఉంటే ఒక కానిస్టేబుల్ వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళ మీద నేను తిరగడబడ్డం వల్ల వాళ్ళు నా మీద 2 కేజీల గంజా కేసు కావాలని పెట్టి
ఖమ్మం జైలు, భద్రాచలం జైలుకి వేసారు. భద్రాచలం జైల్లో కూడా తట్టుకోలేక ఖమ్మంలో వేసేవాళ్ళు. ఖమ్మంలో కూడా తట్టుకోలేక నన్ను ఒక మెంటలోడు అని చెప్పి, మెంటల్గా డిసప్పాయింట్ అయిపోయాడు అని చెప్పి సార్లు అక్కడ ఎవరు తట్టుకోలేక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వేసారు నన్ను. అక్కడ ట్యాబ్లెట్లు, ఇండిషన్లు కొట్టడం, సంఖ్యలు వేసేయడం, పోలీసులు అందరూ పిచ్చోళ్ళే. అది ఎర్రగడ్డ హాస్పిటల్ అంటే తెలంగాణలో ఎన్నైతే జైళ్ళు ఉంటాయో ఆ జైల్లో ఎంతమంది అయితే కొంచెం మెంటల్గా డిసప్పాయింట్ అయిపోతారో వాళ్ళందరినీ అక్కడ జైలు వార్డు, తెలంగాణలో హైదరాబాద్లో జైలు వార్డు ఉంది అక్కడ ఎర్రగడ్డ హైదరాబాద్లో, అక్కడ వేస్తారు. అక్కడ వేయడం వల్ల నన్ను 2-3 నెలలు అలానే ఉంచేసి ట్యాబ్లెట్లు ఇవ్వడం, మంచి ఫుడ్ ఉండదు, ఏముండదు, మనకి కావాలనుకున్న వాళ్ళు చూడలేము, తినాలనుకున్న తినలేం, అమ్మతో మాట్లాడుకోలేం, ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడుకోలేం, ఒక దేవుడి మాట ఇలా అసలు ఉండలేవు. కానీ అలాంటి నరకమైన జీవితంలో నేను ఉండేటోని. అయితే ఇక మళ్ళీ అక్కడ నాకు మంచిగా అయిపోయావు అని చెప్పి మళ్ళీ జైలుకి పంపించేసేటోళ్ళు. జైలు నుంచి మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఎర్రగడ్డ పంపించేసేటోళ్ళు మంచిగా ఉండట్లేదు అని చెప్పి. మళ్ళీ బెయిల్ మా అమ్మ ఒకసారి తీసింది, మళ్ళీ 2 సార్లు తీసింది. నేను బయటకు వచ్చా, మంచిగా ఉంటున్నా. మళ్ళీ యథావిధిగా 3 సార్లు జైలుకి వెళ్ళి ఇలా రావడం అయింది నా జీవితం. 4వసారి ఇక్కడ మళ్ళీ చాలా ఎక్కువ చికా చేశా. ఇక్కడ భద్రాచలం సైకో అని చెప్పి అనేసారు. ఒక కానిస్టేబుల్, పోలీసు వాళ్ళు గిన్లు పట్టుకొని నా మీదకి వస్తే నేను వాళ్ళందరినీ చికా చేసి నేను కోసుకొని, అలాగా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళందరూ చాలా భయపడేటోళ్ళు నన్ను చూస్తే. కానీ దేవుడు అసలు నాకు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేటోడిని, గలీజుగా ఉండేటోడిని, బ్యాడ్ మాటలు మాట్లాడేటోడిని, అందరూ మంచిగా మిత్రులుగా, ఫ్రెండ్స్గా ఉంటూ ఇక్కడ నేను అలాగ ఉండేటోడిని. మా చర్చి మేడగా సహవాసం, ఆ సహవాసంలో ఎక్కడైనా సరే కొన్ని సంఘాల్లో కొంచెం అంత కలిసి అనేది ఉండదు. ఇక్కడ మాత్రం ఐక్యత అన్నీ ఉండడం వల్ల మేడగా సహవాసంలో ఆ శ్వేతక్క, మా రాకేష్ అన్నయ్య, నేను మళ్ళీ ఇంకోసారి తప్పిపోతున్న టైంలో వాళ్ళు నన్ను పట్టుకున్నారు. ఇలాగ ఓకే జైలుకి వెళ్ళి ఇలాగ వచ్చే కదా, మళ్ళీ చికాకు అవుతా ఉంటే ఒక అమ్మాయి కేసులో వెళ్ళడం వల్ల నేను 2 సంవత్సరాలన్నర ఒకటేసారి మళ్ళీ 2 సంవత్సరాలు ఉన్నా ఒకటేసారి జైల్లో. ఈ 2 సంవత్సరాలన్నర నాకు అంతా ఏం అర్థం కాల. ఏంటి నా జీవితం ఇంతేనా, ఇక నేను ఎందుకు బతికి, నా అమ్మ నాన్నకైనా, ముందు నా తండ్రి, నా దేవుడైనా నిజమైన దేవుడు అని మనం నమ్ముతున్నాం కదా. కొద్దిగా నమ్మడం ఏంటి, మనం ఇంకా దేవుడిలో ఇంకా మళ్ళీ ఇంకా క్లారిటీగా తెలుసుకుంటే మన దేవుడి గురించి మనకు అర్థమవుతుంది అని చెప్పి నేను దేవుళ్ళు ఇంకా ఎక్కువ ఉండడం వల్ల ఆ దేవుడు నాతో సూటిగా బైబిల్ వాక్యంతో మాట్లాడుతూ, చర్చి దేవుడు కూడా ఎక్కడ మన జైల్లో నేను ఉండే చెంచలగూడ హైదరాబాద్ జైల్లో కూడా దేవుడు అసలు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఒక 10 మంది 20 మంది కూర్చొని సువార్త చేయించుకునేటట్టు నాకు జైల్లో దేవుడు చేశాడు. అలాగ దేవుడు అలా చేయడం వలన నేను అక్కడ ఆ వాక్యాలని, ఆ దేవుడు మాటలని, ఇక చెంచలగూడ జైల్లో నేను మార్పు తీసుకొని నాకు కొంచెం దేవుడి మీద నమ్మకం గట్టిగా కలిగి బయటకు వచ్చి బయట మళ్ళీ మంచిగా యథావిధిగా మంచిగా ఉంటూ మళ్ళీ కొంచెం ఒక 2 నెలలు 3 నెలలు దారి తప్పా. 2-3 నెలలు దారి తప్పిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది మనసుకి, ఏంటి ఇక జీవితం నీ మారణ ఏంటేసయ్యా, నేను ప్రేరు చేసుకునేటువంటి దేవా, ఏంది తప్పిపోయిన గొర్రె లాంటి నా జీవితం ఏందయ్యా, 99 గొర్రెలు కాదయ్యా, తప్పిపోయిన గొర్రెనే చూస్తావుగా నువ్వు, నాలాంటి గొర్రెని పట్టించుకో తండ్రి. మరి నేను ఏంటి, నా బతుకు, నా జీవితం ఏంటి, నేను బ్రతికే అర్థం ఏంటి, నాకంటూ చుట్టాలు ఉన్నారు, నా సంఘం ఉంది, నా కోసం ప్రేయర్ చేస్తున్నా, నా సంఘం ఉంది, ఏడుస్తున్నా, నా సంఘం ఉంది, ఆల్ నైట్ ప్రేయర్లో, లింక్ ప్రేయర్స్లో ఎప్పుడు చూసినా నా కోసం ప్రార్థించేటోళ్ళు ఉన్నారు కదా తండ్రి, మరి నా అలాంటివన్నీ పట్టుకోదేవా అని చెప్పి నేను బాగా ఏడ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాగ నేను అసలు ఆ సైకో రాజేష్ అనే పేరు కాడ నుంచి ఆ గంజాయిలు, ఆ పొగ గిగ అనేది ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళని మారండి అని చెప్పి దేవుడు నన్ను అలాగ తీసుకొచ్చాడు. నేనే 20-30 మందిని తీసుకెళ్లి కూర్చోబెట్టి గంజాయిలు పోపించి మందు దాగిపించి చేసేటోడిని. ఇప్పుడు 10 మంది 15 మందికి సువార్త చెప్పడం, దేవుడు ఇలా నన్ను మార్చాడని చెప్పడం నా వల్ల. ఇక్కడ చిన్న అని చెప్పి ఒక వ్యక్తి నన్ను చూసి దేవుడి వల్ల తను కూడా గంజాయిలు ఇవన్నీ వదిలేసుకొని మానేసుకొని మంచిగా ఉంటాడు. ఇప్పుడు అతను కూడా దేవుని నమ్ముకుంటూ చిన్నగా ఒక్కోసారి చర్చికి వస్తున్నాడు. నేను ఇప్పుడు మారిన తర్వాత ఇక నేను అసలు దేన్ని పట్టుకోలేకపోతున్నా, దాని వంక కూడా చూడలేకపోతున్నా. అది గంజాయి ఏంటి, అమ్మాయి ఏంటి, డ్రగ్ ఏంటి, ఇక ఏది కూడా నా దరికి రావట్లా, నేను దాని దగ్గరికి వెళ్ళట్లా. వేరే దేవుడు నన్ను ప్రార్థన చేసుకుని నా దేవుడికి నేను ఎంత చెప్పుకుంటున్నానంటే నా మొర నా దేవుడు ఆలకించిండు. నా తండ్రి అయిన దేవుడు ఆలకించి నా కోసం ప్రాణం పెట్టిండు. ఎందుకంటే నేను అలాంటి పాపి కాబట్టి నా కోసం సిలువలో రక్తం కార్చిండు. ఎందుకంటే నేను మారాలని, నా పాపాలన్నీ అతని రక్తంలో కడగాలని నా తండ్రి నా కోసం ప్రాణం పెట్టిండు. ఇక అలాంటి తండ్రి కోసం నేను మారడం కాదు, నేను మారి అనేకులకి నా సాక్ష్యం చెప్పుకుంటూ మారాలని ఒక అవగాహన కల్పించి నిజమైన దేవుడు మార్చాడు. నేను కాదు మారింది, నా తల్లి మార్చలా, నేను మారలేదు, నా సంఘం కాదు, ఇలా అసలు ఎవరు కాదు, ఫస్ట్ నన్ను మార్చింది నా దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. అలాంటి దేవుడు లేకపోతే నేను లేను, ఈ సృష్టి లేదు. ఎందుకంటే నాలాంటి మార్చడం నీ వల్ల అవ్వాల, జైలు వల్ల అవ్వాల, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అవ్వాల, ఎవరి వల్ల అవ్వాల, నా వల్ల కూడా అవ్వాల. అలాంటిది నా దేవుడి వల్ల అయింది. ఎందుకని నేను ఇంత బలంగా చెప్తున్నానంటే దేవుడు మాటలు విన్నా, నేను పరిశుద్ధంగా బతకాలని అతను మంచిగా చెప్తాడు, దేవుడు మంచిగా చెప్తాడు.
అన్నా నువ్వు మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి, నీతిగా ఉంటే నీకే మంచిది, పాపం చేయకు, పాపం చేస్తే మనకేమొస్తుంది అని చెప్పి దేవుడు ఇలా చెప్పాడు. నాకు ఆ మాటలు వినడం వల్ల, అవగాహన రావడం వల్ల, తోటి వారిని ప్రేమించి అనేది చూడడం వల్ల నాకు మనకు అపాయం కలిగించే వాళ్ళని కూడా మనం ప్రేమించాలంట. అలాగా నేను అపాయం కలిగించేటోన్ని, అలాంటిది ఇప్పుడు నన్ను అపాయం కలిగించకుండా అవతల అపాయం కలిగించినా అతనికి నువ్వు కలిగించకూడదు, ఇప్పుడు అలా మంచిగా ఉండాలి అది అని చెప్పే రీతికి నా దేవుడు తీసుకొచ్చినందుకు నేను ఇప్పుడు ఇక్కడ పార్క్ మంచిగా షాపులు కాడ అన్న భద్రాచలం మా షాప్ కాడ నేను వండుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నా. అలాగే సంఘం ఇక్కడ చర్చిలో సహవాసంలో నమ్మకంగా పరిచర్య చేసేంత వరకు నన్ను తీసుకొచ్చి దేవునికి మొత్తం ఎన్నిసార్లు మీరు జైలుకి వెళ్ళారు? 6 సార్లు వెళ్ళాను. 6 సార్లు వెళ్ళారు. వెళ్ళినప్పుడల్లా ఎన్ని నెలలు ఉండేవాళ్ళు మీరు జైల్లో? ఒకసారి సంవత్సరం, ఒకసారి 6 నెలలు, ఒకసారి 6 నెలలు, ఒకసారి సంవత్సరం, ఒకసారి 8 నెలలు, ఒకసారి 2 సంవత్సరాలన్నర, ఒకసారి మెంటల్ హాస్పిటల్లో 6 నెలలు ఉంచేశారు. మెంటల్ అని చెప్పి ఎర్రగడ్డ హాస్పిటల్లో. అలాగా వైజాగ్ లో ఒంటరిగా 3 సంవత్సరాలు ఏ దిక్కు లేకుండా బతికా. సుమారు మీ బాల్యం నుంచి మీ యవ్వనం మొత్తం జైల్లోనే గడిచిపోయింది. చాలా కన్నా ఎక్కువే, ఒక 10 సంవత్సరాల పాటు గడిచిపోయింది. జీవితం అంతా జైల్లోనే గడిచిపోయింది. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు మీకు ఎవరు కౌన్సిలింగ్ చేయలేదా? కౌన్సిలింగ్ అనేది చేశారు, కొద్దిగా గొప్ప ఉంది. కౌన్సిలింగ్ చేశారు అంటే బాబు మీరు చేసేది మంచిది కాదు, మంచి బతుకు కాదు, మీరు చేసిన మంచి విధానాలు కాదని మీరు చెప్పారు. కానీ ఆ మనిషి మాట మిమ్మల్ని మార్చలేకపోయింది. కౌన్సిలింగ్ ఇప్పుడు ఎర్రగడ్డ డాక్టర్లు కూడా మీకు చెప్పుంటారు, ఎంతో చెప్పారు. అని ఆ డాక్టర్ల మాట కూడా టాబ్లెట్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, అయినా సరే నేను డాక్టర్ల మాట కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు మెట్టుకు మీరు నాకు చెప్పేది ఏంటంటే అధికారుల మాట మీ మనసు మార్చలేకపోయింది, బాగా చదువుకున్న జ్ఞానవంతులైన డాక్టర్ల మాట మీ మనసు మార్చలేకపోయింది, వాళ్ళు కనిపెట్టిన మందులు మీ మనసును మార్చలేక సుమారు 10 సంవత్సరాల పాటు మీరు జైల్లోనే మగ్గిపోయారు. మగ్గిపోతూ మీరు చెడిపోతూ అనేకులను చెడగొట్టారు. మీరు చెడిపోతూ అనేకులను చెడగొట్టారు. ఇప్పుడు ఇలా కోసుకున్నారంటే ఏమండి, ఇలా మీరు మంచిగా పచ్చబొట్లు వేపించుకున్నారు, గంజాయి మొక్క మర్చిపోతానేమోనని తమ్ముడు ఇటు చూపించరా, గంజాయి మొక్క పొరపాటున మర్చిపోతా, కల్లో కూడా దీని నుంచి నీకు వేరుబాటు జీవితం అనవసరం అని చెప్పేసి మంచి పచ్చబొట్టు వేపించుకున్న పచ్చ వ్యక్తి అన్నమాట మా రాజేష్ అన్న. భద్రాచలం ప్రాంతంలోనట సైకో రాజేష్ అని పేరు వచ్చిందట. ఏ పేరు? వీడియోలో కొడితే గంజాయి, నేను కూడా సైకో రాజేష్ అంటే ఒక వీడియో వచ్చేది. అదే అనమాట. అటువంటి సైకో రాజేష్ అనే జీవితాన్ని దేవుని మాట, దేవుని ప్రేమ, దైవజనుల ప్రార్థన, సహవాస ప్రార్థన సైకోని సాత్వికునిగా మార్చేసి, దేవునికి మహిమ, సైకోను సాత్వికునిగా మార్చేసి, సైకోను సాత్వికునిగా మార్చేసి. సార్, ఈ దేవుని మాట నైతిక విలువలతో కూడిన మాట. ఈ దేవుని మాట మనిషి మనస్సును మార్చే మాట. ఈ దేవుని మాట వాక్యంలో రాయబడింది, ఆయన సన్నిధిలో పర్వతములు సైతం మైనం వలె కరిగిపోతాయట. ఇదిగో లోకం ఈ వ్యక్తి మీద దాడి చేసి, పాపం ఈ వ్యక్తి మీద దాడి చేసి ఈ వ్యక్తి హృదయాన్ని పర్వతం అంత గట్టిగా చేసేసింది. ఆ హృదయం గట్టి పడటం వల్ల తల్లిదండ్రులు చెప్పినా వినలేదు, బంధువులు చెప్పినా వినలేదు, స్నేహితులు చెప్పినా వినలేదు, అధికారులు చెప్పినా వినలేదు, డాక్టర్లు చెప్పినా వినలేదు, యాక్టర్లు చెప్పినా వినలేదు, రాజకీయ నాయకులు చెప్పినా వినలేదు. ఏ మనిషి మాట, ఈ మనిషి హృదయం పాపము వలన గట్టిపడిన హృదయం, పాపము వలన పర్వతము లాగా మారిన హృదయం ఏ మనిషి మాటకు స్పందించలేదు. కానీ అద్భుతం దేవుని సువార్త ఈ వ్యక్తిని సంధించగానే, దేవుని మాట ఈ వ్యక్తి హృదయాన్ని సంధించగానే, ఆయన సన్నిధి ప్రభావం ప్రార్థన వలన ఈ వ్యక్తిని సంధించగానే పాపపు పర్వతమైన ఈ వ్యక్తి హృదయం మైనం వలె కరిగిపోయింది. ఇప్పుడు చెబుతున్నాడు, ఎక్కడైతే ఒకప్పుడు నీచులుగా ఎంచబడ్డానో వారి మధ్యలోనే ఇప్పుడు గనుడుగా ఎంచబడుతున్నాను. ఎవరి మధ్య ఒకప్పుడు సైకోగా తిరిగానో వారి మధ్యలోనే ఇప్పుడు సాత్వికునిగా కనబడుతున్నాను. ఎవరి మధ్య ఒకప్పుడు మత్తు పదార్థాలకు బానిసలైపోయి నేను చెడిపోతూ అనేకులను చెడగొట్టానో ఈ రోజు చెడిపోయే వారికి చెబుతున్నాను, ఇదిగో ఈ దేవుని యొద్దకు రండి, నేను బాగుపడ్డాను, మీరు కూడా బాగుపడతారు అనే మాట సువార్త పత్రికగా మారి ఈ సైకోను దేవుడు సాత్వికునిగా మార్చి జనుల ముందు నిలబెట్టారు. అయ్యలారా నా మాట జాగ్రత్త. మనిషి మనసును మార్చేది అన్నను మార్చాడు, మీలో అనేకులను మార్చగలుగుతారు. మార్చి నా తరపు నుంచి నేను నా ఫ్రెండ్స్ తాగేటోళ్ళు కూడా ఎంతో మంది మారుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చచ్చిపోదాం అనుకున్నానా? నేనైతే లెక్కలేని సార్లు చచ్చిపోదాం, ఎన్నోసార్లు ట్రై చేసా కూడా. నా మాట వినండి. అనేకమైన వ్యసనాలతో, బంధకాలతో నా జీవితం అయిపోయింది, ఇక ఇదే నా జీవితానికి ముగింపు, నేను బాగుపడలేను, ఇక నన్ను ఎవరు దరి చేర్చుకోరు, ఇక నాకు మరణమే శరణం అనుకుంటూ ఈ మాటలు వింటున్నావేమో. నిలువెత్తు సాక్ష్యాన్ని దేవుడి ముందుకు ఈ రోజు నీ ముందుకు తీసుకొచ్చి చెప్తున్నమాట.
మరణం నీకు శరణం కాదు, మరణమే నీకు ఆఖరి కాదు, ఇదిగో నీ కొరకు మరణించిన దేవుడు ఒకడున్నాడు అన్న చెప్పాడు కదా. నేను మరణించాల్సిన అవసరం లేదు, నేను చనిపోవలసిన అవసరం లేదు. నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నా పాపముల కొరకు వెల చెల్లించిన నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన రక్తం చేత నేను కడగబెడితే, ఆయన రక్తం చేత నేను కడగబడితే, ఆయన రక్తం చేత నేను కడగబడితే ఆ మరణపు శిక్ష నుంచి నన్ను తప్పించడానికి ఆయన సమర్థుడని అన్న నమ్మాడు. ఈ రోజు సజీవునిగా మన ముందు నిలవబడ్డాడు. చచ్చిపోయినా ఏం లేదన్నా, నాకు పరలోకంలో ఉంటది, నిత్య రాజ్యంలో ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మహిమ చెల్లించుకుంటూ ఆకలి దప్పుదలు లేకుండా అక్కడ పైన పరలోకం రాజ్యంలో అతను స్తుతిస్తూ ఆరాధిస్తూ బతికితే చాలన్న, నాకు ఇక్కడ జీవితం కూడా వద్దు. ఆమెన్. ఒకప్పుడు మనిషి చనిపోవాలనుకున్నాడు, ఈ రోజు అంటున్నాడు నా బ్రతుకు దేవుని మహిమ కొరకు అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఈ దేవుని ప్రేమ, ఈ దేవుని మాట, పరిశుద్ధుల సహవాసం, దైవజనుల ప్రార్థన ఈ వ్యక్తి జీవితంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఎక్కడ బంధించబడ్డావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ నలిగిపోయావు, ఎక్కడ మరణాన్ని కోరుకుంటూ అపేక్షిస్తున్నావు, ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరణించటానికి కాదు నిన్ను ఆయన తయారు చేసింది, మరణించటానికి కాదు ఆయన నీకు జన్మనిచ్చింది, నీ ద్వారా మహిమ తెచ్చుకోవటానికి ఆయన నీకు జన్మనిచ్చాడు. నీ నాసికా రంధ్రాల్లో ఈ దినం వరకు ఊపిరించింది ఎందుకో తెలుసా? నీ బ్రతుకు ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు, నీ ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. దట్స్ వై ఈ దినం వరకు కూడా నీ నాసికా రంధ్రాల్లో ఆయన పెట్టిన ఊపిరింది. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు, యేసును ప్రేమను రుచి చూడు, దైవజనుల ప్రార్థన ఆశించు, సంఘ సహవాసంలో చేరు. ప్రభు మిమ్మల్ని విడిపించి ఆయన మహిమ కొరకు వాడుకొనును గాక. ఆమేన్.